మనసు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు. ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వం కావాలి. దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. మనసు, మాట, క్రియ, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు. దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి. పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. ప్రయోజనం ఏమిటి? ఈ సాయి నామం తీసుకొని సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. ఇది నాకు ఇష్టం లేదు. ఇలాంటి వారు భక్తులే కాదు, ఏ ఏ దేశాలకు వెళ్ళి, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు. చాలా తప్పు. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. అలాంటి నేను ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా? ఈ వ్యాపారం చేసేటువంటి వాడిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాల. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. నీ వ్యాపారం నువ్వు చేసుకో, కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు, కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామంని ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూరు, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రము ప్రవేశించకూడదు. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు, లేకపోతే నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. ఇలాంటి వానికి తర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది. ప్రేమ స్వరూపులారా, మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు, కానీ అంతర్మర్మాన్ని మీరు గుర్తించుకోలేక అమాయకులైపోతున్నారు. అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి. తేజ దుర్జన సంసర్గం బచ్చ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం, అదే మనం చెయ్యాలి. తేజ దుర్జన సంసర్గం. పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు, కానీ ఈ దుర్మార్గులను దగ్గర పెట్టుకోకూడదు. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవులను ఏమాత్రం చెంత చేర్చకూడదు.